500 సంపాదించే కూలోడైనా కోట్లు సంపాదించే అంబానీ అయినా వెంకన్న స్వామి దగ్గరికి పోవాల్సిందే. సో అలా నేను మా ఫ్రెండ్ మా బళ్ళారి రామేశ్వరి నగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కైతే వెళ్తున్నాం భయ్య. బళ్ళారి నుంచి ఈ దేవస్థానానికి 9 కిలోమీటర్లు ఉంది. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ప్రతి శనివారం వెంకన్న స్వామిని దర్శించుకోవడం చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. వెళ్లే దారిలో మేము డిగ్రీ చదువుకునే యూనివర్సిటీ వచ్చింది భయ్య. బయట బోర్డు చూడగానే చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. మళ్ళీ ఇంకోసారి చదువుతావేంట్రా? ఏంటో భయ్య, మనం చదువుకున్న చదువుకి మనం చేసే ఉద్యోగాలకి అస్సలు సంబంధం లేదనుకోండి. కానీ ఏం చేయలేం, అందరి జీవితాలు అలాగే సాగిపోతున్నాయి. ఈ దేవస్థానంకి మా ఫ్రెండ్ ఫస్ట్ టైం వస్తున్నాడు భయ్య. నేను అడ్రస్ చెప్పడం మానేసి వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను. అందుకే మిస్ అయిపోయి ముందుకెళ్ళిపోయాం భయ్య. ఏం పర్లేదు, మళ్ళీ యూటర్న్ కొట్టేశాం. సో ఫైనల్ గా రామేశ్వరి నగర్ వచ్చేసింది భయ్య. ఈ దేవస్థానంకి బళ్ళారిలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా? కమెంట్స్ లో చెప్పండి. ఈ దేవస్థానంలో నేను గమనించిన ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి ప్రాంగణం తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది భయ్య. ఈ దేవస్థానంలో వెంకటేశ్వర స్వామితో పాటు గణపతి, ఆంజనేయ, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. దర్శనం అయితే బాగా అయింది భయ్య. బయటకు వచ్చాక ప్రసాదం కూడా ఇచ్చారు. ప్రసాదం చాలా బాగుందని మా ఫ్రెండ్ ఇంకోసారి పెట్టించుకున్నాడు. ఇంకా అక్కడ ఉన్న పిల్లలు నన్ను దూరం నుంచి చూసి గుర్తుపట్టారు భయ్య. వాళ్ళకి సెల్ఫీ కూడా ఇచ్చాను. ఈ సెల్ఫీ డబ్బాకి ఏం తక్కువ లేదనుకోండి.